దేవుడు కృప దయచేస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మృగపడి అర్పణలు చెల్లించడానికి, ప్రథమలు, దశమ భాగములు, ప్రతిష్టార్పణలు, ప్రత్యేక అర్పణలు అర్పించేటువంటి వారు సిద్ధపడిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సర్వశక్తి మిగులు కనికరం కలిగిన దేవా, నీకు వందనములు. నీ మహాకృప చేత మరణ పాశాల నుంచి మమ్మల్ని విడిపించి తప్పించే దేవా, నీకు స్తోత్రములు. నీవు కలుగు చేస్తున్న రక్షణ బట్టి, నీవు అనుగ్రహించిన వాటిలో నుంచి నీకు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి భక్తులు వచ్చి ఉన్నారు. వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను రక్షించండి, వారి హృదయాలు వారి అర్పణలోని దృష్టికి యోగ్యమైనవిగా చేసి అంగీకరించమని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. వారి జీవనంతట్లో తోడుగా ఉండండి. వారి కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ పాశములు వారిని చుట్టుకొని ఉన్నవో నీ వెరిగి ఉన్నావు. సకలమైన కీడుల నుంచి, అపాయాల నుంచి వారిని తప్పించి రక్షించండి. ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదించండి. బలమును, శక్తిని దయచేయండి. విశ్వాసులు ముందుకు నడిపించండి. చేస్తున్న పనుల్లో కృపాక్షేమములను గ్రహించి లాభాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వారి బిడ్డలను దీవించండి. వారి ఇంట్లోని పెద్దవారిని ఆశీర్వదించండి. వారి పశువుల పంటలను, వారి ఉద్యోగ వ్యాపారాలను కరుణించండి. ఆశించిన ప్రతిదీ వారికి అనుగ్రహించండి. వారి ప్రతి ప్రార్థనకు జవాబులను అనుగ్రహించండి. సకల దీవుల్లో కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని రక్షకుని ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై ఉంది. దశమ భాగము నాది, నాకు అర్పించండి. లేనివాడు నా యొద్ద దొంగిలిస్తున్నాడు. అర్పించిన యెడల ఆకాశపు వాకిళ్ళు చేసిన దేవుని దీవెన అన్ని విషయాలకి సమృద్ధిని అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. సంకల్పాలు సేకరించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ గ్రంథం నుంచి సంకల్పాలు సేకరించుగా కీర్తనను పిల్లి వినోద్ గారు లీడ్ చేయవలసింది ఉన్నారు. వినోద్ గారు, పిల్లి వినోద్ గారు కీర్తనను లీడ్ చేయవలసిందిగా కోరుతున్నాము. పరిచారకులు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వారు పాటు మీకు వచ్చినైతే మీరు కూడా కలిసి పడాల్సిందిగా సంఘంలో తెలియజేస్తున్నాము. ఏదో పాడది నీ ధనము ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి ప్రతి శోధన కలిగిస్తూ క్షేమాన్ని అనుగ్రహించి నీ రెక్కల చోట నీ గణము, నీ గణము ప్రభు యేసువే. నీ దశమా భాగం నీయ వెనుదీతువా, వెనుదీతువా. నీ ధనము, నీ గణము ప్రభు యేసువే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. కాపాడి రక్షింపగా కరుణి కాపాడి రక్షింపగా పరలోకాదు నీకియగా. హరి యేసు వినుదీతువా.
ధనము నీ ఘనము ప్రభుయేసునే నీ దశనాగము నీయ వెనునీతువా పాడి పంటలు ప్రభువు నీయగా పాడి పంటలు నీయగా నడువేల ప్రభుకి అవినో క్రైస్తవా గణము ప్రభు యేసునే దశమారాళము నీయ వెనుదీనువా వెనుదీనువా వెనుకు నీడలు స్వామి వంశములు వెలిగించదరపై వెనుదేవా నీకించు ప్రార్థిస్తున్నాను. ఇంతదనక నీవు మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నావు. మాకు అనుగ్రహించిన జీవం అనేది, మాకు అనుగ్రహించిన ఆహారం అనేది, మాకు అనుగ్రహించిన కుటుంబం అనేది, మాకు అనుగ్రహించబడిన సమస్తము నీవే. నీవే వీటన్ని కలుగు చేసినందుకు, దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మానవులమైన మేము మరణ జీవనానికి కుమారుని మీరు పంపించినారు. జీవనం మూసుకుంటున్నాం. మమ్మల్ని దయతో క్షమించండి. క్రీస్తు వైపు విశ్వాసాన్ని కలిగి ఉండలాగున, క్రీస్తు మాటలను ఆలకించి అంగీకరించే మనస్సును, మారు మనసును మాకు పుట్టించండి. సంఘమంతయు రక్షించబడాలని, ఎత్తబడే సంఘంగా ఉండలాగున కృప చూపించమని వేడుకొంచున్నాం. మా ప్రభువా, జీవవృక్ష ఫలాలు మాకు ఇవ్వడానికి, క్రీస్తు నలగొట్టబడడానికి ఇష్టపడి ఈ లోకానికి వచ్చినాడు. శ్రమల కాల ధ్యానంలో ఉంటున్న మేము, హృదయాలుగా ఆచరిస్తున్న మేము నిజంగా పశ్చాత్తాపంలో కృప చూపించండి. మా ప్రభు, ఆయన మాటలు వినేటువంటి వాడు ఎంత మాత్రమో మరణం రుచి చూడడని ఈ రోజున మీరు చివరి వచనంలో తెలియజేసి ఉన్నారు. మా ప్రభు, ఆ నిత్య జీవం మా అందరికీ మీరు ప్రసాదించమని వేడుకొంచున్నాము. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అనేకమైన శోధనలతో, వేదనలతో మేము బాధపడుతున్నాం. భక్తిహీనులు వరదల వలె మరణ పాశములు మమ్మల్ని చుట్టుకొని ఉంటుండగా మా ప్రభు, వాటన్నిటిలో నుంచి విడుదలను, రక్షణను కలుగజేయండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క గ్రామాన్ని మీరు దర్శించండి. వారి హృదయాంతరంగంలో ఉన్న వేదన బాధలను తొలగించి వారికి ఆనంద సంతోషాన్ని కలిగించమని వేడుకుంటున్నాం. పాపమంతటిని తొలగించండి, పాప పరిహారం కలిగించండి, పశ్చాత్తాపాన్ని కలిగించండి.
ఇక మీదట పాపిగా మేము పరిశుద్ధంగా జీవించలాగిన కృప దయచేయండి. క్రీస్తు అనుగ్రహించిన నిజమైన రక్షణంతా మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా ప్రభు, ఇదిగో ఈ శ్రమల కాల ధ్యానానంతరం పరిశుద్ధ బాప్తిస్మ కార్యక్రమం, నిర్ధారణ కార్యక్రమాలు ఉంటుండగా ఏ ఒక్కరు కూడా చెవిటి పాముల వలె ఈ బాప్తిస్మ మాకు కాదు అని తమను తాను తొలగించుకోకుండా, మరొక్ష ఫలాలు దొరకకుండా, క్రీస్తు మా కోసం నలుగుబట్టబడ్డాడు, నా కుటుంబంలో పలానా వ్యక్తి బాప్తిస్మ పొందలేదు, వారికి తప్పనిసరిగా బాప్తిస్మ ఇప్పించాలి అని తీర్మానం చేసుకుని దేవుడిలోనికి ముందుకు నడిపించడానికి నీ బిడ్డలకు విశ్వాసాన్ని కలిగించమని వేడుకుంటున్నాను. ఎత్తబడే సంఘంగా మా సంఘాన్ని ఉంచండి. ఈ లోకంలో జీవిస్తున్న విధానంలో ఏ శ్రమలతో ఉంటున్నారో ఆ శ్రమలన్నీ తొలగించండి. ఆయుష్ను అనుగ్రహించండి. దీర్ఘాయువుతో తృప్తిపరుస్తానన్నారు, అది దయచేయండి. ఆరోగ్యాన్ని దయచేయండి. చాలామంది నొప్పులు, బాధలు, వ్యాధులు మొదలైన వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మానసికమైన వ్యాధులు, శారీరక వ్యాధులు, చర్మ సమస్యలు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, పక్షవాతాలు, క్యాన్సర్లు, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మా ప్రభు దేహంలో అనేకమైన వ్యాధులు కలిగి ఉంటున్నాం. పరమ వైద్యుడమైన నీ హస్తాలకు అప్పగించుకుంటుండగా కాపాడండి. నీ ప్రభావాన్ని ప్రతి ఒక్కరిలోనికి పంపించి ప్రతి ఒక్కరిని బాగు చేసి స్వస్థత పొందించమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభు, జీవనం కోసం మీరు మాకు అనుగ్రహించిన వృత్తి కొరకు నీకు వందనాలు. ఉద్యోగస్తులు ఉంటున్నారు, వ్యవసాయదారులు ఉంటున్నారు, పశువులు మేపేవారు ఉంటున్నారు, వాహనాలు నడిపేవారు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఆయా పనులు చేస్తూ చేతుల కష్టార్జితం మీద కష్టపడుతున్నటువంటి వారు ఉంటున్నారు. ప్రభు, ఇదిగో వారు కష్టపడుతూ ఉండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. ఎవరిని మోసం చేయకుండా నిజాయితీతో వారు పనిచేయడానికి సహాయం దయచేయండి. వారి యజమానులను దీవించండి. వారికి ఎక్కడ పనిచేస్తున్నారో వారి దగ్గర ఉండేటువంటి వారిని ఆశీర్వదించండి. మేలు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభు, కుటుంబంలో ఆశీర్వాద అభివృద్ధిని అనుగ్రహించండి. చేస్తున్న వ్యవసాయం విస్తారంగా ఫలించలాగిన విస్తారమైన దిగుబడిని ప్రసాదించండి. గిట్టుబాటు రేటున అధిక ధరలను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే పశువులన్నింటినీ దీవించి వాటి ఆరోగ్యాలు కాపాడండి. అవి మేత కోసం వెళ్ళి కొన్ని పర్యాయాలు తప్పిపోతూ ఉంటాయి, ఇబ్బందులు లేకుండా చేయండి. వాటన్నిటి వలన బిడ్డలకు మేలు జరిగించమని వేడుకుంటున్నాం. వాహనాలు నడుపునప్పుడు మీరు తోడుగా ఉండవండి. వ్యాపారం చేసేవారి వ్యాపారాలను దీవించండి. నిన్ను బట్టి నమ్మకంగా వారు చేస్తూ అనేకుల అవసరాలు తీరుస్తుండగా వారందరికీ అవసరం తీరుస్తున్న ఈ వ్యాపారస్తులను దీవించమని వేడుకుంటున్నాం. అలాగనే మా ప్రభు, చాలామంది సొంత గృహాలు లేవు, గృహం కోసం అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి లేదా సొంతగా గృహాలు కావాలి, స్థలాలు కావాలి, తమ కుటుంబము సురక్షితంగా నివసించాలని ఆశపడుతున్నారు. వారి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రభువా, ఇదిగో వారు తమ బిడ్డల విషయమే అడుగుతున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో వివాహం జరిగించండి. అందరికీ శుభాలను కలిగించండి. వివాహమైన దంపతులను జ్ఞాపకం చేసుకుని వారి గర్భాన్ని తెరవజేసి సంతానాన్ని దయచేయండి. ఎలాంటి లోపమున్నా సరిచేసి మంచి శ్రేష్టమైన సంతానాన్ని ప్రసాదించండి. సంతానము విషయంలో చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ పేరు పేరున దీవించండి. నీ దయలో మనుషుల దయలో వారు ఎదగడానికి కృప చూపించండి. చదువుకుంటున్న వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభు. చిన్నవారేమి పెద్దవారేమి అందరూ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారు. ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉంటున్నారు. విజయాన్ని అనుగ్రహించే దేవ వారికి మంచి ఫలితాలను దయచేయమని వేడుకుంటున్నాం. జ్ఞానం అనుగ్రహించండి. జ్ఞానవేగం కలిగిన ఆత్మను కుమ్మరించండి. వివేచనతో వారిని నింపండి. అలాగే మా ప్రభు, వారి ఆటల్లో వారి రాకపోకలు అన్ని విషయాల్లో తోడేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలను తొట్టిల్లకుండా కాపాడండి. వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నారు, ఉన్నత చదువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేలు జరిగించండి. వారి ప్రయత్నాలలో విజయాన్ని అనుగ్రహించండి. యవ్వన ప్రాయంలో తొట్టిల్లకుండా నీ మార్గంలో నడిచే వరకు, నీ వాక్యానుసారంగా జీవించే వరకు వస్తుంది. అలాగనే మా ప్రభు, ఎవరు ఏది ఆశిస్తున్నారో అది ఎరిగి ఉన్న దేవుడు ఈ సమయంలో తండ్రి ప్రభువారిని మొరపెట్టుతూ ఉన్నారు. విశ్వాసం మేము కలిగి ఉండలాగిన క్రీస్తుని మాకు అనుగ్రహించండి. క్రీస్తు ద్వారా మేము ప్రార్థించి ప్రార్థన ఆలకించి రక్షణను దయచేయండి. నిజంగా మా ప్రభువా, నీవు మాకు తోడుగా ఉన్నవన్న నమ్మకాన్ని ఇస్తున్నందుకు వందనాలు. దావీదును మీరు విడుదల పొందించి కాపాడినట్లుగా ఇదిగో జీవితంలో అనేక విషయాల్లో ఓడిపోయిన స్థితిలో కొంతమంది ఉంటున్నారు. ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు. అవమానాలు పొందేవారు ఉంటున్నారు. చులకనగా ఉండేటువంటి వారు, ఇబ్బందులకు దాడులకు గురయ్యేటువంటి వారు ఉంటున్నారు.
వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో మా ప్రభు ఆంధ్రప్రదేశ్ లోతర సంఘానికి ఒకప్పుడు బిషప్ తండ్రిగా ఉన్నటువంటి ఏలియాని మీరు మీ సన్నిధానానికి కొనిపోయి ఉన్నారు. నేటి సాయంకాలం ముందు వారి యొక్క భూస్థాపన కార్యక్రమం జరగబోతుండగా నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభు ప్రపంచ శాంతి కలిగించండి, ఉద్ధానం జరుగుతుండగా, ప్రాణ నష్టం జరుగుతుండగా నీ నీటిని తొలగించి మా ప్రభు యుద్ధాలను అణిచివేయమని వేడుకుంటున్నాం. శాంతి కలిగిన సమాజాన్ని ఉంచండి. మా ప్రియ ప్రభు తండ్రి, ప్రతి ఒక్కరితో మీరుండి క్రైస్తవులు కాటమేమి అందరూ కలిసి సంతోషంగా నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, జీవ మార్గంలో ప్రయాణించడానికి ప్రోత్సహించి మేలుతో నింపి ఆశించినది వారికి అనుగ్రహించమని, ఇదిగో వారి గుంపులు వారి కష్టార్జితుల నుంచి నీకు తీసుకొచ్చి అర్పణ అర్పిస్తుండగా అర్పణలు అంగీకరించి వారికి ఏమి తక్కువ లేకుండా విస్తారంగా సమృద్ధిగా వారికి కావాల్సిన మనపొందుకోమని రక్షణ ద్వారా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకి మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగా, నీ రాజ్యముగా, పరలోకి మందున ఎదురువచ్చినట్లు మేము ఎదురుగా దయచేసి శ్రమల కాలం చాలా ఆరాధన జరుగుతున్నది. క్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి ఒక ధన్యతగా జీవవృక్షాన్ని కోరుకునేటువంటి ఆకాంక్షలో అందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తారు. నేలపల్లి అరుణ గారు బాప్టిస్ట్ దేశం అందిస్తారు. మరియు ఈ సంఘాన్ని యథార్థంగా ఉన్నటువంటి మన సంఘ పెద్దలు వారి సతీమణులతో కూడా కలిసి పాటలు చదివిస్తారు. ఒకవేళ ఎవరైనా సంఘ పెద్దలు కుటుంబాల్లో భార్య కానీ భర్త కానీ సమూహంటే మీకు ఇక్కడికి రావడం లేవంటే మాకు కావద్దు. కాబట్టి మీరు అక్కడ రాయబడిన వాక్యం చెప్పకపోయినా యెహోవా నా కాపరి నాకు లేవి కలుగుతుంది ఇలాగ ఏ ఒక్క మాట బయలుపడుతున్నా సరిపోతుంది. కాబట్టి సంఘ పెద్దలు మమ్మల్ని అడుగుతా ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకోవద్దు. సంఘానికి నాయకత్వం వహించేవారు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి అని అందులో సంఘంలో గ్రామంలో వీళ్ళందరికీ స్త్రీలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మాట స్త్రీచి అక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనగా స్త్రీ లేకపోతే పురుషుడు యొక్క జీవితం మంచిదిగా ఉండదు అని స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీ ద్వారానే సంతాన ఉత్పత్తి, ఆ స్త్రీ ద్వారా పురుషుడికి సహాయం, ఆ స్త్రీ ద్వారా కుటుంబం రక్షించబడలాగా జ్ఞానం కలిగిన స్త్రీ ఇంటిని కడుతుంది. కాబట్టి ఇల్లు కట్టబడలాగా దేవుడు దీపముగా స్త్రీలను ఇచ్చినట్టు ఈ సంఘంలో ఉన్న స్త్రీలందరికీ, గ్రామంలో ఉన్న స్త్రీలందరికీ కట్నాలు తెలియజేస్తున్న వారి జీవితం ప్రార్థనలో ముందుకు వెళ్తాను. మా మా సంఘంలో, మా గ్రామంలో, సమస్త ప్రపంచంలో మీరు సృజించిన స్త్రీలందరిని బట్టి మొదటి తల్లి అయిన అవ్వ దగ్గర నుంచి చివరి వరకు ఉన్నటువంటి స్త్రీలందరిని బట్టి మీకు స్తోత్రం. స్త్రీ జన్మను అనుగ్రహించున్నారు, స్త్రీని పరిచయకులుగా ఉంటున్నారు, నీ స్వార్థను ప్రకటింపజేసేవారుగా స్వార్థ వ్యాప్తిలో చరిత్రలో బలమైన పాలనను పోషించిన వారుగా ఉంటున్నారు. అలాంటి ఘనతను సాధించినందుకు, స్త్రీ జన్మను అనుగ్రహించినందుకు వందనాలు. వాళ్ళు చిన్న బిడ్డలు ఉంటున్నారు, ఎదిగిన వాళ్ళు ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు. ఏ వయసులో ఉంటున్నారో ఆ వయసులో వాళ్ళని కరుణించండి. వారికి కావాల్సిన అవసరాన్ని అనుగ్రహించండి. స్త్రీ బలమైన గర్భమని చెప్పబడుతుండగా నీవు లేకపోతే బలమైన గర్భే కానీ నీవుంటే వారు బలమైన వారు. కాబట్టి నీవు వారిని నిజమంతోడుగా ఉండండి. కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నా, భర్త వల్ల, అత్తమామల వల్ల, ఇరుగు పొరుగు వల్ల, వారు పనిచేస్తున్న యజమానుల వలన, వారి ప్రయాణంలో పేదల వల్ల, ఎవరి వల్ల కూడా నీ బిడ్డలకు, ఈ కుమార్తెలకు, ఈ స్త్రీలకు
ఎలాంటి ఆపద అవమానం ఇబ్బంది కలుగకుండా సహాయం దయచేయమని వేడుకొస్తున్నాం. మీరు వారి పక్షంలో ఉండడానికి ప్రతి ఒక్కరు గమనించడానికి సహాయం దయచేయండి. మా ప్రభుత్వ స్త్రీలలో ఎలాంటి మందులు ఉంటున్నారు, యజమాని బట్టి వారు ఉంటున్నారు. ఒకవేళ అలాంటి చెడు లక్షణాలు ఉంటే దయతో పండించి వాటన్నిటిని తొలగించండి. యథార్థవంతులుగా సాత్వికులుగా క్రీస్తు జన్మనివ్వగలిగినటువంటి మరియ వంటి వారిగా వారిని ఉంచమని, విశ్వాసులకు కలిగిన చాలా వంటి వారికి వారిని ఉంచమని వేడుకుంటున్నాం. వారి విశ్వాసుల బలంతో వారి కుటుంబంలో నీవులో నడిపించే వారికి వారిని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. వీరిలో చాలా మంది ఎదుగుతూ ఉన్నారు, చదువుకుంటూ ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కష్టము చేతి పనులు, కూలి పనులు, ఇతర పనులు చేస్తుంటున్నారు. ప్రభు అన్నింటిలోనూ తోడుగా ఉన్నాడు, అన్నింటిలోనూ మేలు జరిగించండి, అన్నింటిలోనూ లాభం అనుగ్రహించండి. వారి హృదయాలు ఎల్లప్పుడూ సంతోషించగా వారిని మీరు తృప్తిని అందించమని వేడుకుంటున్నాం. వారి భక్తులు, వారి బిడ్డలు, వారి తండ్రులు, వారి ఇంటి వారందరూ తోడుతున్న సహోదరులు అందరూ స్త్రీలను గౌరవించడానికి, స్త్రీలను ప్రేమించడానికి, స్త్రీలతో మర్యాదగా నడుచుకోవడానికి, వారికి మేలు కలిగించడానికి, వారికి సహకరించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇదిగో నీ ప్రియ బిడ్డలను, నీ ప్రియ బిడ్డలైన స్త్రీలను, వారి ఇంటి వారందరూ నీ పేరు పేరున దీవించి రక్షించమని, సంఘాన్ని నడిపిస్తున్న సంఘ పెద్దల సతీమణులను దీవించి వారి ద్వారా సంఘ పెద్దలను బలపరుస్తాం. ఒక మంచి నాయకత్వాన్ని అనుగ్రహించమని, స్త్రీల సమాజంలో సంఘాన్ని కొడుతున్న స్త్రీలను దీవించి వారి ద్వారా సంఘమంది ఎటువంటి సంఘంగా ఉండడానికి కృప చూపించమని, యవనస్తులు పరిచర్యలు పాల్గొంటున్న స్త్రీలను దీవించి భవిష్యత్తులో వారి ద్వారా సంఘాలను స్థాపించమని, నడిపిస్తున్న టీచర్ దీవించి వారి ద్వారా చిన్న బిడ్డలు బాగా నుంచి ఏ మార్గంలో నడిపించబడ్డానికి కృప చూపించమని, నువ్వు కేవలం సాధనలు మీరందరినీ వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం చెల్లించినట్టు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ప్రేమతో మీ అందరికీ తోడైన ఏ రోజు ఎవరు వాక్యం చెప్పాలో, ఎవరు ప్రార్థన చేయాలో మీకు వాట్సాప్ లో పెట్టగలిగి దానికి తగినట్టుగా మీరు సిద్ధపరచుగా తెలియజేస్తున్నాం. ఇంకా ఏమైనా ప్రకటన ఉన్నాయా? కరెంటు బిల్లు 2300 దాకా వచ్చి ఉన్నది. జాలది సురేష్ గారి కుటుంబం 700 విరాళం ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించుగాక. సంఘ అభివృద్ధిలో చేయవలసిన అనేక ఉన్నవి, వాటన్నిటి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మన ప్రియులు, సంఘ సభ్యులు బలహీనపడే వారి గురించి ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో కోరుకున్నటువంటి యేసు బాబు గారి గురించి, అసంతృప్తులైనటువంటి మాధవి గారి గురించి, ఇంకెవరు బాగా అంటే ప్రార్థించమని అడుగుతున్నారు. గుల్లమయ్య గారి గురించి, ఇంకెవరైతే బాగుండలేదో వారందరి గురించి ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం. మంచిది, మీ అందరికీ వందనాలు. లేచి నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన గ్రంథం నుంచి మేలుని ఇచ్చిన దేవుని అనేటువంటి కీర్తన పడుతుంటాం. ప్రభుని ఆశ్రయించింది కాబట్టి ప్రభుని తన స్త్రీని ప్రకాశించి నీవు సమానం చేయగలరు.
మనకి మీ అందరికి వందనాలు సెలవు తీసుకుంటాం. ఇంతవరకు ఉన్నటువంటి వారికి మీ గొప్పలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం.